వెల్కమ్ టు గోల్డ్ రైన్ స్క్రీన్స్. అతడు ఒక రాకుమారుడు. అతని తండ్రి అతడికి యుద్ధం, రాజనీతి వంటి అనేక విషయాల్లో శిక్షణ ఇప్పించాడు. 16 ఏళ్లకే పెళ్లి చేశాడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. ఎన్నో రాజభోగాలను అనుభవించిన అతడు, మహారాజు కాబోయే అతడు తన 29 ఏళ్ల వయసులో సమస్త రాజభోగాలను కాల్దన్ని భార్య, కుమారుడిని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించాడు. ఆ రాకుమారుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతడే సిద్ధార్థుడు. నేపాల్లోని లుంబిని వనంలో క్రీస్తుపూర్వం 563లో జన్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. బౌద్ధ మతాన్ని స్థాపించి గౌతమ బుద్ధుడు అయ్యాడు. అతడు స్థాపించిన బౌద్ధమతం ప్రపంచంలోని ముఖ్య మతాల్లో ముఖ్యమైనది. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలు బౌద్ధానికి మూలాధారం. బౌద్ధమత సాంప్రదాయాల్లో, విశ్వాసాల్లో మధ్య మార్గం చాలా ముఖ్యమైనది. బుద్ధుడు తన జ్ఞానోదయమునకు ముందు నుండి ఈ మధ్య మార్గాన్ని అనుసరించాడు. ఈ మార్గంలో మనసును ప్రతికూల ఆలోచనల నుండి తప్పించి సానుకూల ఆలోచనలు సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇదండి గౌతమ బుద్ధుని గురించి కొంత సమాచారం. ఇంకొంత సమాచారం మరో వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన గోల్డ్ రైన్ స్క్రీన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.